ప్రజారక్షణ కోసం పోలీసులు చేస్తున్న సేవలు త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ శ్రీకిరణ్ ఖరే అన్నారు. భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో ఎస్పీతో కలిసి స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈరోజు స్వేచ్ఛగా భయరహితంగా జీవించగలుగుతున్నామంటే అది పోలీసులు సేవల ఫలితమని కూడా వారు కొనియాడారు. అనంతరం అమరవీరుల కుటుంబాలకు బహుమతులు ప్రదానం చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రాపర్ గా ఈ ఇండిపెండెన్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఇది మన నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ యూనిఫామ్ నుంచి వేసుకుని అందరూ ఆఫీసర్స్ సిఆర్పిఎఫ్ ఆర్మీ పర్సన్స్ తర్వాత ఆల్ ఎన్డీఆర్ఎఫ్స్ అందరూ ఇది ప్రాపర్ గా మంచి పని చేసి ఈ ఇండిపెండెన్స్ ప్రొటెక్ట్ చేయడానికి మనము ప్రయత్నం చేయడం జరిగింది. లాస్ట్ 75 years లో ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయింది. ఇది మన దేశం నుంచి ఇది ఇండిపెండెన్స్ తర్వాత కూడా మనం చూస్తున్నాము. ఇండియా పాకిస్తాన్ 3-4 వార్స్ కూడా అయింది. ఇండియా చైనా వార్ అయింది. తర్వాత ఇంకా కూడా చిన్నగా ఏదైనా వార్స్ అయింది. అట్ ద సేమ్ టైం మనము దేశంలో కూడా ఇది నక్సల్ గురించి మనము కంటిన్యూస్ గా ఫైటింగ్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఇది ఫైటింగ్ మనము ఛత్తీస్గఢ్ మన తెలంగాణ బార్డర్ లో ఒడిశాలో అక్కడ ఈ దేశ ప్రజల కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబాలకు ప్రతి సంవత్సరం వారి జ్ఞాపకం కొరకు వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకొని ఇంకా వారి ఆశయాలను ఈ దేశ ప్రజల కొరకు ఈ రాష్ట్ర ప్రజల కొరకు మనందరం కూడా వారి కుటుంబాలను వారి కుటుంబ సభ్యులను ఈ ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి. అందరం కూడా వాళ్ళకు అండగా నిలవలసినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న మొన్న జరిగినటువంటి రౌడీల చేతిలో ఈరోజు రౌడీయిజం ఉండద్దు, ప్రజలు రక్షణగా ఉండాలి రౌడీ చేతిలో ప్రాణత్యాగం చేసినటువంటి ఒక కానిస్టేబుల్ మరణం కూడా చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలకు రక్షణగా ఉండేటువంటి పోలీస్ అధికారులు